ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఈ కథానంద లహరి సమూహం ప్రారంభించినప్పటి నుండి శ్రీ చిర్రావూరు మదన్ మోహన్ గారు మనకి ఎన్నో కథలు రాసి వినిపించారు. కొందరు చదివారు, కొన్ని ఆయన స్వయంగా చదివారు. కానీ కథలు రాసినవన్నీ కూడా ఆయన రాసిన కథలు. ఈరోజు మనం ఆయన రాసిన 100th కథానిక మనం వినబోతున్నాం అన్నమాట. 99 కథానికలు ఈరోజు ఇంతవరకు మనం విన్నాం. ఈరోజు మనం వినబోయేది 100వ కథానిక. ఈ కథానిక పేరు శతమానం భవతి. బారిస్టర్ భద్రయ్య అంటే ఆ నగరంలో అందరికీ తెలుసు. అపరచాణక్యుడు. కోర్టుకెళ్ళినా వెళ్ళకపోయినా తన దగ్గరికి వచ్చిన ఊరివారి సమస్యలను ఇట్టే తీరుస్తుంటాడు. మచ్చుకు అతనికి తెలిసిన సుగుణమ్మ అనే ఒక ముసలావిడ. ఆవిడకి ఊర్లో ఒక మనవరాలు, పేరు సుందరి. సుందరి అంటే సుగుణమ్మకు ప్రాణం. కానీ ఏం లాభం, ఎన్ని ఉత్తరాలు రాసినా బదులివ్వదు. తన మనవరాలకి ఓ మంచి మాట చెప్పి తనకో ఉత్తరం రాయించమని భద్రయ్యతో మొరపెట్టుకుంటుంది. ఈ కంప్యూటర్ల కాలంలో ఉత్తరాలు ఎవరు రాస్తారమ్మా అని ఓ ఉత్తరం ఆ పిల్లకు ముసలావిడ పేరు మీద రాశారు. వెంటనే తిరుగు టపాలో ముసలమ్మ పేరుకు ఓ ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే క్షేమ సమాచారాలు రాసి, నువ్వు పంపావన్న పైకం కవర్లో లేదు, ఎక్కడ పడేసావో జాగ్రత్తగా చూసి పంపామమ్మా అని రాసుంది. సుగుణమ్మకు అర్థం కాక భద్రయ్య దగ్గరకు ఆ ఉత్తరంతో వెళ్ళింది. అది చూసి భద్రయ్య ఓ చిరునవ్వు నవ్వి, నీ మనవరాలు ఉత్తరం రాయలేదని అన్నావని పుట్టినరోజుకు 100 రూపాయలు పంపుతున్నానని రాశాను, దాన్నే ఇప్పుడు ఆమె అడుగుతోంది అని, ఆమె ఊరికి వచ్చినప్పుడు ఇస్తాలే అని బదులు పంపుతాడు. ఆ ఊళ్ళో చంద్రయ్య కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. పుస్తకాలన్నీ కొన్నవి కొన్నట్టుగా కొత్తగా ఉన్నాయి. దాన్ని తెరిచి చదువుతున్నాడా లేదా అన్న సందేహం వచ్చింది చంద్రయ్యకి. ఆ విషయం భద్రయ్యతో చెబితే ఇంగ్లీష్, సైన్స్, లెక్కల టెక్స్ట్ బుక్కుల్లో 100 రూపాయల నోటు దాచమని సలహా ఇస్తాడు. వారం రోజుల తర్వాత చూస్తే ఆ 100 రూపాయల నోట్లు అలాగే ఉన్నాయి. అది చూపించి అతను చదవడం లేదని తీర్పు చెప్పాడు. ఓ రోజు పక్క వీధి రమేష్ తండ్రి జనార్దన్ రోజు తాగి వస్తున్నాడని వాపోయాడు. జనార్దన్ ఆ తాగుడు అలవాటును మాన్పించమని ప్రాధేయపడ్డాడు రమేష్. భద్రయ్యకు ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. కారణం, అతడు ఆ కోవకు చెందినవాడే. సాయంత్రం అయితే చాలు 2 పెగ్గులు వేసుకొని టీవీలో న్యూస్ చూడటం అతనికి అలవాటు. కానీ జనార్దన్లా తాగుబోతు కాదనుకోండి. మర్నాడు రమేష్తో పాటు జనార్దన్ను తన ఆఫీస్కు పిలిపించాడు. ఒక LIC ఏజెంట్తో జనార్దన్కి 10 లక్షల పాలసీ తీయిస్తాడు. జనార్దన్ భయంగానే సంతకం పెడతాడు. ఇంటికి వెళ్ళిన రమేష్ భద్రయ్య చెప్పినట్టే మరునాడు నుంచి మిత్రులతో తన తండ్రి వినేలాగా సెల్ ఫోన్లో మహా అయితే ఆయన 6 నెలలు 1 సంవత్సరం ఉంటాడు. ఆల్రెడీ డాక్టర్ చెప్పేశాడు. ఆయనకు అడ్వకేట్ ద్వారా 10 లక్షలకు ఇన్సూర్ కూడా చేయించాను. రోజుకో బాటిల్ తాగినా నాకు పర్వాలేదు అని మాట్లాడడం మొదలుపెట్టాడు. బారిస్టర్ భద్రయ్య సలహా ప్రకారం ఒక ఫుల్ బాటిల్ కొని తన తండ్రికి అడ్వకేట్ ఇచ్చాడని గిఫ్ట్గా ఇస్తాడు. ఇదంతా గమనిస్తున్న జనార్దన్ ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అని తాగడం మాని ఆపై 100 సంవత్సరాలు బ్రతికాడు. మీరింతవరకు శతమానం భవతి చిర్రావూరు మదన్ మోహన్ రాసిన ఇది 100వ కథానిక విన్నారు.